శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై హనుమ. శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ. ఒక పాదంబు మహోదయాచలము పైనొప్పారగా నుంచి వేరొక పాదంబ పరాద్రి మీద నిడి యయుష్ణాంశుచే బల్విడిన్ సకలామాం నాయము దభ్యసించిన భవచ్చాతుర్యమే మందు దావక దివ్యోరుతర ప్రభావమును తింపన్ శక్యమే మారుతి. సూర్యోదయమునకు పేరు పొందినది తూర్పు కొండ, సూర్యుని కనబడకుండా చేయునది పడమటి కొండ. ఆ తూర్పు కొండపై ఒక కాలు, పడమటి కొండపై ఒక కాలు పెట్టితివి. కాలము జరుగు కొద్దీ సూర్యుడు మారు స్థానమునకు అనువుగా దేహము కదిల్చితివి. అట్లు వేదములు నేర్చితివి. అట్లు కదిలింపగలిగిన నీ తొడల బలము ప్రభావము నీ నేర్పరితనము పొగడవశమా మారుతి. నమో నమః. బలవంతుండగు వాలి ప్రోలు విడలింపం పత్ని ఓల్పోయి మిక్కిలి దుఃఖంబున ఘోర కాననములంగ్రిడించి వర్తించునా జలజాప్తాత్మజనొజ్జబట్టి యని యశ్రాంతంబుజే పట్టియా బలభిత్సూతికి చిక్కకుండనను కంపం ప్రోభవే మారుతి. వాలి అన్న సుగ్రీవుడు తమ్ముడు. అన్న వాలి సుగ్రీవుని కిష్కింధాపురం నుండి వెళ్ళగొట్టాను. కానీ సుగ్రీవుని భార్యను మాత్రము వాలి తన వద్ద ఉంచుకొనేను. సుగ్రీవుడు అడవుల పడి దుఃఖముతో తిరుగుచుండెను. అట్టి సుగ్రీవుని నీ గురువైన సూర్యుని కుమారుడు అని అభిమానించితివి. ఆ అభిమానము పైననే సుగ్రీవుని విడవక సేవించితివి. వాలి చేతిలో సుగ్రీవుడు ఎప్పుడు పడకుండా కంటికి రెప్పవలె కాచితివి కదా మారుతి. నమో నమః. తన పత్నిం దిలకింపుచున్ నిబిడ కాంతారోర్వివర్తించు రామ నరేంద్రోత్తము పాలి కర్కజుడు పంపం భిక్షు వేషంబునన్ జని సుగ్రీవుని చందముం తెలిపి యాక్ష్మానాదు దోడు తెచ్చి మెల్లన ఇద్దరకుందనుంజయుని మ్రోలన్ సఖ్యం సంబంధము వినయం గొప్ప ఘటింపచేసినది నీవే కాదకో మారుతి. శ్రీరాముడు తన భార్యను అడవిలో పోగొట్టుకొని వెదకుచు తిరుగుచుండెను. వారి ఆకారం చూచి భయపడిన సుగ్రీవుడు నిన్ను రామలక్ష్మణుల దగ్గరికి పంపెను. నీవు భిక్షువేషములో వెళ్ళితివి. శ్రీరామునకు సుగ్రీవుని విషయము తెలిపితివి. వారిని నీ వెంట తీసుకుని సుగ్రీవుని వద్దకు వచ్చితివి. శ్రీరామ సుగ్రీవులకు మిత్రబంధమును అగ్ని సాక్షిగా చేసి నీ వినయము చూపితివి కదా మారుతి. నమో నమః. మనుజగ్రామణి సత్కృపాత్త కపి సామ్రాజ్య స్థితుండయ్యో భూతనయాన్వేషణ కార్యము మరచి కందర్ప క్రియామత్తుడై తన్వింజెందకయున్న భానుజనే తత్కాలార్హ నీత్యుక్త యుక్తిని బోధించిన నీతిశాలివి నిను గీతించెదన్ మారుతి. నిను గీతించెదన్ మారుతి. శ్రీరాముని దయచేతనే సుగ్రీవుడు రాజయ్యను. అగ్ని సాక్షిగా సీతను వెదికించదనన్న మాట రతిక్రియలో పానక్రియలో పడి మరిచిపోయాను. భోగలాలసుడైన అట్టి సుగ్రీవునికి కాలమునకు తగిన నీతి చెప్పితివి.
విధిని నిర్వహించిన నీతిమంతునిగా నిన్ను స్తుతించదను మారుతి. నమో నమః. లేరా కీసులనేకులు లేరా కీసులనేకులు త్రిజగము వీక్షించిరా నిర్పరుల్ కారా త్రిజగముల్ లేరా కీసులనేకులు త్రిజగముల్ వీక్షించిరా నేర్పరుల్ గారా రాముడు జానకిన్ వెదక వీకంకీశులం బంపుచో నారూడిన్ భవదీయ దివ్య మహిమ అపారముల్ సూచికాదా రత్నాంగుళి భూషణం బిడియని హస్తంబునన్ మారుతి. సీతను వెదుకుటకు పంపవలనన్నచో వానరులు అనేకులు లేరా ఉన్నారు. వారిలో ముజ్జగములు చూచి తిరిగి రాగలిగిన నేర్పరులు లేరా వారు ఉన్నారు. అట్లున్నప్పటికీ రత్నములు చెక్కిన ఉంగరము రాముడు నీ చేతికే గుర్తుగా ఎందుకు ఇచ్చెను స్వామి? శ్రీరాముడు ఆ వానరులలో కార్య నైపుణ్య శక్తి దివ్య మహిమ నీయందే కలవని ఖచ్చితంగా చూచి కదా ఇచ్చినది మారుతి. నమో నమః. నమో నమః. వనజాప్త ప్రియపుత్రుడెంత దిశనుణావంతుడో సర్వం సహా తనయాన్వేషణమాచరింప కపులందావంపుచో కార్య సాధనమందీపతి దక్షిణుండవని కాదా నేర్పుతో దక్షిణంబునకు నిన్నధికారి చేసి పనిచన్మోదంబునన్ మారుతి. నిన్నధికారి చేసి పనిచన్మోదంబునన్ మారుతి. సూర్యుని కుమారుడైన సుగ్రీవుడు సీతాదేవిని వెదకుటకు వానరులను 4 దిక్కులకు పంపాను. అప్పుడు ఎవరెవరిని ఏ దిక్కునకు పంపవలనని తేల్చాను. ఆ సుగ్రీవుడు భలే తెలివి కలవాడు కదా. పని సాధించడంలో నీవు నేర్పరివి దక్షిణుడవు అని తెలుసుకొనేను. కనుకనే అంగదుని దక్షిణ దిక్కునకు నాయకునిగా చేశాను. అట్లు చేసినప్పటికీ నీపై గల అధిక విశ్వాసము చేత కదా నిన్ను ముఖ్యునిగా చేసి విశేషముగా పొగడి పంపెను మారుతి. నీకిదే నమో నమః. సీతంగానక దప్పి చేపడలి గాసింజెందు శైలాట సంఘాతముంగుని శైల గఫ్వర సుధా కల్పాంబుల్ సత్ఫల వ్రాతంబుందని వారనందర భుజం పంజేసి తద్దేవతా భాతశుభ్రము వెల్వరించితివి యోగ ప్రౌఢిచే మారుతే తద్దేవతా కాతశుభ్రము వెల్వరించితివి యోగ ప్రౌఢిచే మారుతి. వానరులకు సీతాదేవి ఎంత వెదికినను కనబడలేదు. దక్షిణ దిక్కున పోయిన వారందరూ అలసట చెంది దప్పికచే బాధపడుచుండిరి. అట్టి వానరులనందరినీ స్వయం ప్రభాదేవి గుహలోనికి తీసుకొని వెళ్ళితివి. అక్కడ అమృతము వంటి చల్లని నీళ్లు త్రాగించితివి. బాగుగా పండిన పండ్లను తినిపించితివి. ఆ దేవతా సంబంధమైన గుహలోనికి వెళ్ళిన వారు ప్రాణములతో తిరిగి రాలేదు. అట్టి గుహ నుండి స్వయం ప్రభాదేవి యోగమాయ చేత బయటికి తెప్పింపజేసినది నీవే కదా మారుతి. నమో నమః. జనకక్ష్మాపతి పుత్రియున్న విధమున్ సర్వంబు సంపాతి చేవిని
నీలాంగద ముఖ్య వానరవరుల్ వేగంబె ప్రాయోపవేశమునన్నాని భవత్ సమేతులవుచుం సంప్రీతితో నా మహేంద్ర నగారోహణమాచరించిరట విన్నాణంబుగా మారుతి. సుగ్రీవుడు సీతను చూచి తిరిగి వచ్చుటకు పెట్టిన గడువు అయిపోయింది. కానీ చూడవలసినవి ఇంకా చూడలేదు. చూచినంతలో సీత కనబడలేదు. అంగద, నీల ముఖ్య వానరులకు ఆ మాట సుగ్రీవునితో చెప్పుటకు ధైర్యము చాలలేదు. సుగ్రీవుని ఆజ్ఞకు భయపడిన వారైది కనుక ప్రాణత్యాగము చేయుటకు నిశ్చయించి చచ్చు వరకు అన్నము తినక ప్రాయోపవేశము చేయుచుండెను. అట్లు చేయుచు తమ దీన పరిస్థితి తలుచుకొని దుఃఖించుచుండిరి. ఆ తలుచుకొనుటలో జటాయువు వీరమరణము పదే పదే చెప్పి దుఃఖించుచుండిరి. దానిని వినిన జటాయువు సోదరుడు సంపాతి విషయమును అడిగి వానరుల నుండి తెలుసుకొనేను. సీత లంకలోనున్న సంగతి వానరులకు సంపాతి చెప్పాను. దానిని విని వానరులు ప్రాయోపవేశనము మానిరి. నీల, అంగదాదులు నీ వెంట మహేంద్ర పర్వతం నెక్కిరి కదా మారుతి. అట్టి నీకు 10,000 నమస్కారాలు. నమో నమః. శరలింగాంచయలంఘనీయ మణితత్ సంతారణాదక్షులై శరలింగాంచయలంఘనీయ మణితత్ సంతారణాదక్షులై వరుణన్ గీషులు భీతి చేగళవళింపన్ వారి వారించి నిన్నురు పాథోది విలంఘన క్షమునిగానూహించి ధీమంతుడా పరమేష్టి ప్రియపుత్రుండం చితగతిన్ ప్రార్థింపడే మారుతి. వానరులందరూ సముద్రమును చూచి అవతలి గట్టు చేరుటకు శక్తి లేదని భయపడుచుండిరి. అట్లు కలవరపడుచున్న వానరులకు బ్రహ్మదేవుని పుత్రుడైన జాంబవంతుడు నచ్చజెప్పాను. నీ పుట్టు పూర్వ వివరములు చెప్ప నీవే సముద్రము దాటివచ్చు శక్తి యుక్తులు కలవాడవు నిన్ను తగిన రీతిగా ప్రార్థించెను కదా మారుతి. అట్టి నీకు నమో నమస్కారాలు. నమో నమః. ఏలా మీకు భయంబునే గలుగ మీరిందుండు నేనొక్కడన్ వాలాయంబు పయోది దాటి అనువందన్ లంకలో జానకింబోల కనుకొని వత్తు నిత్తు పరమామోదంబు మీ కంచు ధైర్యాలాపంబులు వల్కి తేల్చితివి కదా కీసులన్ మారుతి. అప్పుడు నీవు నేనున్నాను, మీకు భయం ఎందుకు, మీరందరు ఇక్కడే ఉండండి, నేనొక్కడనే సముద్రమును దాటి లంకలో సీతను చూచి వచ్చేదను, మేము సంతోషపరచెదను అని ఊరడించి ధైర్యపు మాటలు పలికి వారి భయము పోగొట్టితివి కదా మారుతి. అట్టు నమో నమః. అట్టి నీకు నమో నమః. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జయ జయ హనుమాన్.